హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ అయితే వచ్చేసింది. సో ఎన్ని సీట్లు నింపారు, ఇంకా ఛాన్స్ ఉందా, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ యూస్ఫుల్గా ఫీల్ అయ్యేవారంతా. అండ్ ఇక ముందు అప్డేట్ కోసం కూడా తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సెప్టెంబర్ 1 దాకా ఆగండి, వెంటనే కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. సో రౌండ్ 1లో చూస్తే టోటల్ సీట్లు నింపారా లేదా అని చూద్దాం. సో టోటల్గా 3,929 సీట్స్ ఉన్నాయి. సో నింపింది ఎన్ని సీట్లు? 3,750 సీట్లు నింపారు. అంటే 179 సీట్స్ ఇంకా ఉన్నాయి. మరి ఉన్న 179 సీట్స్లలో ఓన్లీ ముస్లిం మైనారిటీ బీసీఈ వాళ్ళవే దాదాపు 99 సీట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళవి మాత్రమే 99 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక 80 సీట్స్ మీకు స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ మొదలైన వాళ్ళకైతే ఈ స్పెషల్ కేటగిరీ నింపలేదు. ఇంకా పాసిబుల్ ఉన్న సీట్లన్నీ నింపేశారు. మరి మీకు ఎక్కడ వేకెంట్ అవుతుంది, మీకు ఎక్కడ కట్ ఆఫ్ పెరుగుతుంది, తగ్గుతుంది ఇంకా అని చూసినట్లయితే మనకు లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ సీట్లు కూడా నింపేశారు. ఎన్ని అంటే దాదాపు 3,507 నింపారు. ఇంకా లాస్ట్ ఇయర్ +1 గాయత్రి మెడికల్ కాలేజ్ ఉండేది సీట్లు. వీళ్ళకున్నా కూడా కొన్ని సీట్లు అయితే నింపలేదు, చాలా వరకు అయితే నింపేశారు. ఈసారి ఇంకా 3,700 దాకా నింపేశారు, ఈ 100 లేకున్నా కూడా. సో లాస్ట్ ఇయర్ మనకు అన్ని సీట్లు నింపినప్పుడే కట్ ఆఫ్ ఎంతలా మారిందని చూస్తే ఓపెన్లో చూద్దాం. ఓపెన్లో చూసినప్పుడైతే లాస్ట్ ఇయర్ 600 ఫస్ట్ రౌండ్లో ఉంది, చివరికి వచ్చే వరకు 586 అయింది ఏయూకి. అండ్ అదేవిధంగా ఇది ఎస్వీయూకి. అండ్ ఏయూకి అయితే 615 ఫస్ట్ రౌండ్లో ఉంది, చివరికి వచ్చే వరకు 602 ఉంది. ఇక్కడ ఒక 14, ఇక్కడ ఒక 13 చేంజ్ అయింది. 14 మార్క్స్ 13 మార్క్స్. అండ్ ఈసారి చూసినట్లయితే ఆల్రెడీ ఇంకా ఎక్కువ సీట్లు నింపేశారు కంప్లీట్గా. సో 500 ఉంది, 482 ఉంది. ఇక్కడైతే దాదాపు ఒక 8 మార్క్స్ వరకు తగ్గవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే దాదాపు అంతే, ఇక్కడ ఒక 10 మార్క్స్ తగ్గొచ్చు. అండ్ ఇక్కడ ఒక 8 మార్క్స్ వరకు తగ్గొచ్చు. ఫైనల్గా మనం చెప్పుకున్న కట్ ఆఫ్ వరకు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓన్లీ ఓపెన్లోనే కాస్త ఎక్కువగా తగ్గుతుంది. మళ్ళీ బీసీఈ అండ్ మైనార్టీలో చాలా భారీగా తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళ సీట్లు అయితే ఫిలప్ చేయలేదు కాబట్టి చాలా తగ్గుద్ది. అండ్ బీసీఏ మనకి 463, 445 వచ్చింది. మరి లాస్ట్ టైం బీసీఏ ఎలా అయిందంటే 561 ఫస్ట్ రౌండ్, చివరికి వచ్చే వరకు 557. అండ్ అదేవిధంగా ఇది ఎస్వీకి. అండ్ ఏయూకి అయితే 568, చివరికి వచ్చే వరకు 564. జస్ట్ ఒక 4 మార్క్స్ మార్జిన్ ఉంది. ఈసారి ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎవరు రిపోర్ట్ చేయరో, ఎవరు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళారో. ఇప్పుడు ఖాళీ అయితే కేవలం ఆ సీట్లు. అండ్ సెకండ్ రౌండ్లో గాయత్రి కాలేజ్ లేకపోతే ఇంకేదైనా సీట్లు యాడ్ అయినట్లయితే అవి చాలా అడ్వాంటేజ్ అవుతాయి. ఇంకా అది అఫీషియల్గా అయితే యాడ్ కాలేదు, అవుతుంది అంటున్నారు. సో అఫీషియల్గా రానంత వరకు మనం ఏదో ఊహించుకొని చెప్పం. మనం ఎప్పుడైనా మనం ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు మాత్రమే నీట్ హ్యాండ్లో చెప్పడం జరుగుతుంది. సో ఇవి రెండే ఛాన్సులు, ఒకటి నాట్ రిపోర్టెడ్, ఒకటి కొత్త సీట్లు రావడం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. సో ఇది ఎంత తగ్గుతుంది అనుకున్నా 459 అండ్ 443 వరకే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రిజర్వేషన్లో పెద్ద తగ్గదు, కంప్లీట్గా నింపేశారు. అండ్ అదేవిధంగా బీసీబీ 556, 553, ఎస్వీలో 556 ఉండే, చివరికి వచ్చే వరకు 553 అయింది, జస్ట్ 3 మార్క్స్ తగ్గింది. అండ్ ఏఈలో చూస్తే బీసీబీ 559 నుంచి 554 అయింది. అంటే ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 5. సో ఈసారి ఇంత ఉంది. మరి మీరు ఒక 2 అండ్ 3 అండ్ 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఒక 5 మార్క్స్ లోపలే తగ్గే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే మెజారిటీ సీట్లు నింపేశారు. ఇప్పుడు ఎవరైనా రిపోర్ట్ చేయకపోతే మాత్రం సాధ్యం. బీసీసీలో పోయినసారి బీసీసీ 510 నుంచి 502 వచ్చింది ఎస్వీయు. అండ్ అదేవిధంగా ఇంకా పోయినసారి ఇంతకంటే తక్కువ సీట్లు నింపారు, ఈసారి కంప్లీట్ సీట్ నింపేశారు. అండ్ 573 నుంచి 566 ఏమో ఏయులో. అంటే ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 8. సో వీళ్ళు స్టూడెంట్స్ తక్కువనే ఉంటారు, ఒక్క సీటు మిగిలినా కూడా బాగా కట్ ఆఫ్ తగ్గుతుంది. సో బీసీసీ చూసినట్లయితే మీకు దాదాపు ఇంతే ఉండే అవకాశం ఉంది. ఒక 5 మాత్రం తగ్గే అవకాశం ఉంది, ఒక 5 తగ్గొచ్చు. అంతకంటే ఎక్కువ తగ్గే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బీసీడీ పోయినసారి 560 నుంచి 555 వరకు వెళ్ళింది అంతే. ఇంకా ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వచ్చే వరకు ఓన్లీ 5 మార్క్స్ చేంజ్ ఉంది. అండ్ అదేవిధంగా ఏయూలో చూస్తే 594 నుంచి 591, అంటే జస్ట్ 3. సో ఇక్కడ కూడా బీసీడీ చాలా సీట్లు వచ్చాయి ఈసారి, ఎంఆర్సీలో కూడా వాళ్ళకి అందరికీ నింపేశారు. ఇంకా బీసీడీలో ఒక మంచి ఛాన్స్ ఏంటంటే ఓపెన్లో ఖాళీ అయిన సీట్లలో ఇంకా ఎంఆర్సీ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి బీసీడీ తగ్గొచ్చు.
సో ఇక్కడ ఒక 5-6 వరకు, ఇక్కడ ఒక 5-6 వరకు తగ్గొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే రిపోర్ట్ చేయరో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఎక్కువ తగ్గేదైతే బీసీఈ మాత్రమే 420, 450 ఉంది. కానీ వీళ్ళకి ఇంకా మీకు ఏయూలో చూస్తే 64 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ 64 సీట్లు ఉన్నాయి ఇంక వీళ్ళకి. ఇక్కడ ఒక 35 సీట్లు ఉన్నాయి. 35 సీట్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఎంత తగ్గుతుందో తెలుసా, నేను క్యాలిక్యులేట్ చేశాను. సో మీరు చూస్తే ఏయూలో 400 వరకు వచ్చేస్తుంది ఈజీగా. ఇది 400 అవుతుంది అండ్ వీళ్ళకైతే 435 అవుతుంది. ఓకే, 435 కంటే కొంచెం తగ్గొచ్చు. ఓకే, మ్యాక్సిమం ఇంత తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళకి సీట్లు ఇంకా ఫిలప్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా ఎస్సీలలో అయితే పెద్ద సీట్లు అయితే లేవు. SC1కి ఎస్వీలో సీట్లు ఉన్నాయి, వాళ్ళందరికీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్టీలో చూసినట్లయితే లాస్ట్ టైం ఎస్టీలో 465 నుంచి 458 అయింది ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వచ్చే వరకు. ఇదైతే ఎస్వీలో. అండ్ ఏయూలో చూస్తే 472 నుంచి 461 అయింది. ఒక 11 మార్క్స్ మాత్రమే ఇక్కడ తగ్గింది. సో మీకు ఇక్కడ ఒక 380, ఇక్కడ ఒక 375 మనం చెప్పుకునే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ మన ప్రెడిక్షన్ అయితే మ్యాచ్ అయింది. 99% మ్యాచ్ అయింది. సో సీట్లు అయితే మ్యాక్సిమం ఫిలప్ అయ్యాయి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా సీట్స్ యాడ్ అయ్యేటివి అండ్ ప్లస్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్ వల్ల మాత్రమే మీకు సీట్లు అయితే తగ్గే అవకాశం ఉంది. నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రాగానే మనం మళ్ళీ ఒక కట్ ఆఫ్ అయితే చేసుకుందాం ఏపీకి సంబంధించి. అండ్ కొత్త సీట్లు యాడ్ కావాలని కూడా మీరైతే కోరుకోండి. ఎందుకంటే కట్ ఆఫ్ ఇంకా కొత్త సీట్లు యాడ్ అవుతే మాత్రం తగ్గుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మెజారిటీ సీట్స్ నింపేశారు. ఓపెన్ అయితే ఎక్కువ మంది నాట్ రిపోర్టెడ్లో ఉంటారు కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ తగ్గొచ్చు. అండ్ ఆ ఓపెన్లో వెళ్ళే ఇతర కేటగిరీలకు కూడా ఎంఆర్సీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అంటే ఓపెన్లో ఇంకా అప్పుడు ఎంఆర్సీ ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ క్యాస్ట్ అంతా నిండిపోయారు కాబట్టి ఓపెన్లో వచ్చిన వారు అక్కడనే ఉంటారు. సో ఓపెన్లో తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎంఆర్సీ ఎందుకు ఉండదు అంటున్నానంటే ఆల్మోస్ట్ క్యాస్ట్ రిజర్వేషన్ సంబంధించిన అన్నీ నింపేశారు కంప్లీట్గా. ఓపెన్లో వచ్చిన వారు ఇంకా వెళ్ళడానికి ఆ రౌండ్ అయితే ఉండదు ఇంకా ఆల్మోస్ట్. సో మేబీ ఉంటే 1-2 ఉండొచ్చు అంతే. సో పెద్ద రిజర్వేషన్లో అయితే పెద్ద కట్ ఆఫ్ తగ్గదు. ఒక బీసీఈకి తగ్గుతుంది, ఎస్వీలో SC1కి తగ్గుతుంది. మిగతా అంతా కూడా ఒక 4-5 మార్క్స్ లోపలే ఉంటుంది. ఓపెన్లో మాత్రం ఒక 10 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంది. నాట్ రిపోర్టెడ్ మీద బేస్డ్ అయి మాత్రమే. సీట్లు అయితే ఎవి వాళ్ళు మిగిల్చలేదు, అన్నీ నింపేశారు. ఇంకా మీకు అప్గ్రేడ్ అవుతుందా అంటే అప్గ్రేడ్ కూడా అవుతుంది, కొద్దిగా అప్గ్రేడ్ అవ్వచ్చు. సో రిటైన్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇస్తారు, ఎగ్జిట్ కావడానికి కూడా ఛాన్స్ ఇస్తారు. మీరు ఉన్న కాలేజీలో ఫిక్స్ కావచ్చు. సో జాయిన్ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళొచ్చు. సో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చాక మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇప్పుడంతా మీకు సీట్ రాని వరకు అయితే అదంతా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సీట్లు ఏమైనా యాడ్ అవుతాయా అనేది చూడాల్సి అయితే ఉంటుంది.